హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఏంటి మా అక్క ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది, ఈరోజు ఎక్కడికో బయలుదేరింది అనుకుంటున్నారా? అది కూడా ట్రాక్టర్లో అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండుంటారు. మేమైతే పొలంకైతే వెళ్తున్నాము. పొలంలో ఈరోజు అంతా కూడా పని ఉందని చెప్పేసి వెళ్తున్నాము. అన్నట్టు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇంతకీ ఏం పని మీద వెళ్తున్నామో చెప్పలేదు కదా పొలము. మేమైతే మినుములు ఉన్నాయని చెప్పేసి ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, అంతకు ముందు వీడియోస్లో. ఆ మినుములను అయితే ఇప్పుడు కోపిస్తున్నాము. మిషన్స్ అయితే వచ్చినాయంట, 2 మిషన్లు. ఇంకా అక్కడికైతే మేము వెళ్తున్నాము. మా వారు నేనైతే ఇలా ట్రాక్టర్ మీద అయితే వెళ్తున్నాము. ఎప్పుడు బండి మీద వెళ్ళడము, కార్లో వెళ్ళడం ఇలాంటివి అయితే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేసేవే. కానీ ఇలా ట్రాక్టర్లో వెళ్ళడం అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అంటే విమానం ఎక్కినా కూడా అంత హ్యాపీగా ఫీల్ అవనేమో, అంత అంటే ఏదో ఒక ఎగ్జైటింగ్ లాగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం ఇలా ట్రాక్టర్, అది కూడా మా వారు నడపడం ఏదోలాగా అనిపించింది. ఇంకా మేమైతే చూసారు కదా పొలాల మధ్య నుండి వెళ్తున్నాము. ఇప్పుడైతే అంత బాట అయితే ఖాళీ అయిపోతుంది. అంతకుముందు అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం చూసారా, అవంతా కూడా మినప చేలు అన్నీ ఉంటాయి. మావైతే ఇంకా లాస్ట్కి పట్టిద్దాము, అది కూడా చాలా దూరంలో అని చెప్పేసి ఇలా అయితే ట్రాక్టర్ వేసుకుని వెళ్తున్నాము పొలం దగ్గరికి. 2 మిషన్లు కోపిస్తున్నామని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే మా మామయ్య గారు ఉన్నారు. ఇంకా మా మామయ్య అయితే అక్కడంతా చూసుకుంటున్నారు. మమ్మల్ని అయితే రమ్మన్నారు. ఇంకా మా వారు నేనైతే ఇలా వెళ్తున్నాము పొలం అయితే. ఇప్పుడు టైం అయితే మిట్ట మధ్యాహ్నం 12, 12:30 అయితే అవుతుంది. ఎండ చూసారా ఎలా వస్తుందో, అసలు ఎండలు అయితే బాగా పెరిగిపోయినాయి కదా. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎండలు అయితే మామూలుగా ఉండటం లేదు. అసలు అక్కడికి వెళ్ళొచ్చామో లేదో తలనొప్పిగా అనిపించింది నాకైతే. కానీ ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ కొన్ని చిన్న వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. చెప్పాను కదా, నాకు విమానం ఎక్కినా కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతానో లేదో, కానీ ఇలా అయితే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా నాకు. ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇలా ట్రాక్టర్ మీద మన హస్బెండ్ తోలుతుంటే మనం వెళ్దాం ఏదోలాగా అనిపించింది. ఏదేమైనా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మన లైఫ్లో చిన్న సంతోషాలైనా సరే భలే హ్యాపీని ఇస్తాయి కదా. అలానే అనిపించింది ఈరోజు నాకు కూడా. ఇంకా మా వారైతే ఫుల్ పాటలు పెట్టేసేసి చూసారా అసలు ఎలా ట్రాక్టర్ తోలేస్తున్నారో. మా పెళ్ళైన కొత్తలో మా వారు ట్రాక్టర్ వేసుకురామని చెప్పేసి మా మామయ్య పంపిస్తే, వామ్మో నీకు ట్రాక్టర్ వచ్చా అని చెప్పేసి అన్నాను. నాకెందుకు రాదే అని అయితే అంటున్నారు. మా వారు ట్రాక్టర్ వేసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వేరే వాళ్ళు ఎవరైనా ట్రాక్టర్ తోలుతారేమో, పక్కన కూర్చుంటాడేమో అనుకున్నాను. కానీ మా వారే ట్రాక్టర్ వేసుకొచ్చారు ఒక్కరే. ఇంకా వాళ్ళని చూడగానే నాకైతే వామ్మో ఈయనకి ట్రాక్టర్ కూడా వచ్చా అని చెప్పేసి అనిపించింది. నాకైతే ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కూర్చుంటాం కదా పక్కన, అలాంటి టైమ్స్లో అయితే భలే భయం వేసేది. పెళ్లి కాకముందు అయితే బండి మీద కూడా కూర్చోవడానికి చాలా భయంగా అనిపించేది. ఇంకా చూసారు కదా, మేమైతే పొలం దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేసరికి అయితే మిషన్తో కోస్తున్నారు. ఇంకా చూడండి 2 మిషన్లు అయితే కోస్తున్నాయి చూసారు కదా, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. అన్నట్టు చాలామంది అడుగుతున్నారు కదా, మీరు వేసే పొలం కౌలు పొలమా లేదంటే మీ సొంత పొలమేనా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మేము వేసేదైతే కౌలు పొలమేనండి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను మేము వేసేది కౌలు పొలము అని చెప్పేసి. ఇప్పుడు మేము పొలం వేస్తున్నాం కదా, వాళ్ళకి మేము వరి కోపిస్తాం కదా వడ్లు, ఆ వడ్లు అయితే ఎంతో కొంత అంటే ఇన్ని బస్తాలు వడ్లు ఇవ్వాలి, ఇలా అయితే ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా మా మామయ్య చూసారా అక్కడైతే ఉన్నారు. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. మేము రాకముందు నుంచి మా మామయ్య అయితే అక్కడే ఉన్నారు. ఇంకా మా వారు నేను వచ్చేసరికి ఇంకా అప్పటికి కొంచెం సేపు అయితే అయిపోయింది మిషన్లు దిగి కూడా చేలోకి. ఇంకా మేము వచ్చి రాగానే నిండిపోయాయంట. ఇంకా ట్రాక్టర్ ట్రక్కులో అయితే నింపుతున్నారు. చూసారు కదా ఎలా నింపుతున్నారో. మినుములు పట్టించక ముందేమో చేలు మొత్తము కూడా ఒక పనలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, పర్ర మొత్తము కూడా. ఇప్పుడు మేము వేసే పొలాలని పర్ర అంటారు. ఇంకా అందుకని చెప్పేసి అలా ఫ్లోలో చెప్పేస్తున్నాను మీకు కూడా. చూసారా ఇప్పుడు చూడండి అంతా చేలు మొత్తము ఖాళీ అయిపోయినాయి. ఒక 10-20 రోజుల నుండి అయితే మిషన్లు దింపుతారు. ఒక 10 మిషన్లు అయినా వస్తాయి ఖచ్చితంగా. ఇంకా వచ్చిన తర్వాత ఇలా మిషన్లు పంపించారనుకోండి, అసలు టక చేలు మొత్తము కూడా ఖాళీ చేసేసుకొచ్చేస్తాయి. అంతకు ముందులో అయితే మనకి
మినుములన్నీ చూసారా ఎలా వస్తున్నాయో? అంతా పంట చేతికి వచ్చిన తర్వాత అలా పోస్తుంటే మా కళ్ళల్లో వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. ఇది ప్రతి రైతు ఫ్యామిలీలో కూడా అందరికీ ఉండే ఆనందమే. ఇలా పోస్తుంటే నా మనసులో ఒకటే భావన, వీటి కోసం ఎంత కష్టపడ్డారో అందరూ కలిసి అని చెప్పేసి. మా మామయ్య, మా వారు, అలానే మా మరిది గారు వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డారంటే రేత్రనక పగలనక ఎప్పుడైనా సరే మధ్యాహ్నమైనా మిట్ట మధ్యాహ్నమైన వర్షమైన ఏది కూడా పట్టించుకోకుండా ప్రతి టైంలో కూడా ఏ అవసరం ఉన్నా సరే పొలం వెళ్ళేసి అక్కడ ఉన్న పనులన్నీ కూడా చూసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ ఇలా చేయకపోతే ఈ మినుములు మాకు ఇలా వచ్చేవి కాదేమో. మినుములన్నీ కూడా ఇలా పట్టించేసి పోస్తూ ఉంటే నాకేమో ఆకలి వేస్తుంది. ఇంకా పొలం పోస్తే నాకెందుకో కానీ ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా అక్కడ టమాటా చెట్లు ఉన్నాయని చెప్పేసి ముందు వీడియోస్లో చూపించాను కదా, టమాటాలు అయితే కోసుకుని తింటున్నాను. ఇంకా మా వారు మా మామయ్య అటు ఇటు వెళ్ళిపోయారు, ఇంకా వేరే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా నేనే ఇక్కడ ఉండి గుట్ట అయితే పోపిస్తున్నాను. ఇంకా నేనే నుంచుని ఉన్నాను. తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు లేరు కదా, ఇక్కడ ట్రక్ మొత్తం కూడా ఇంకా నిండిపోతుందని చెప్పేసి బకెట్తో అయితే లాగుతున్నాను. అంతకుముందు అయితే మనుషులనే పిలిపించి కోపించేవాళ్ళు. కాయ మొత్తము కూడా అంటే చెట్లు ఉంటాయి కదా, చెట్లను కోపించి ఒక చోట వేసిన తర్వాత ఇలా మిషన్లు వచ్చిన తర్వాత పట్టించేవాళ్ళు. చాలా తక్కువ టైం అయిపోతుందని చెప్పేసి. కానీ ఇప్పుడైతే అంత కూలి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎవరు రావడం లేదు కదా పనులకి. అండ్ అలానే మనకి మనుషులు దొరకడం లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చాలా తక్కువ, అంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఎక్కువ రోజులు. ఆ డబ్బులేవో ఇలా మిషన్కైనా సరిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మిషన్తోనే కోపిస్తున్నారు. అంతకుముందు అయితే కూలి వాళ్ళు కోస్తే కొంచెం ఎక్కువగా మినుములు అవుతాయి, అంటే కాయలతో కోస్తారు కదా, ఎక్కువగా పోకుండా మినుములన్నీ కూడా చక్కగా కలెక్ట్ అవుతాయి అని చెప్పేసి అలా మనుషులతో కోపించేవాళ్ళు. ఇప్పుడైతే ఇలా మిషన్తోనే కోపిస్తున్నారు. పోయేవి ఏమైనా సరే అలా పోతూనే ఉంటాయిలే అని చెప్పేసి. ఇలా మిషన్తో అనుకోండి ఏ రాయైనా ఒకటే అవుతుంది ఇప్పుడు. అంటే జనం కూడా కొంచెం మొండిగా పనిచేస్తున్నారు కదా ఈ మధ్య. ఎండకు అలసిపోయానబ్బా, అందుకని చెప్పేసి గుడిసె దగ్గరికి వచ్చేసి అయితే వాటర్ తాగుతున్నాను. ఈ గుడిసె అయితే మాకు ఈ చుట్టుప్రక్కల అయితే చెట్లు ఏమీ లేవని చెప్పేసి మా మామయ్య వేశారు. ముందు వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను, కానీ ఆ వీడియో ఎక్కువగా రీచ్ అయితే వెళ్ళలేదు. అందువల్ల అయితే ఈ వీడియోలో మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. ఈ గుడిసె అయితే మాకు ఇక్కడ చెట్లు ఏం లేవని చెప్పేసి ఇలా అయితే వేసుకున్నాము. అన్నం తినడానికైనా లేదంటే వర్షం వచ్చినప్పుడు కూర్చోవడానికైనా ఇలా మాకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అయితే చేసాము. పిండి కట్టలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకువెళ్ళినప్పుడైనా సరే ఇలా పాకాలో వేసేసి ఉంచుకున్నాం అనుకోండి, 2 సార్లకైనా వేసుకుని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి. ఒకసారి ఇప్పుడు ఒక 1 మంత్కి ఒకసారి వేస్తాం కదా, అలా ఒకసారి వేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకా అక్కడే ఉంచేసుకుని వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా పాక అయితే వేసుకున్నాము. ఇంకా మేము వర్షం వచ్చినా ఏదైనా సరే ఇంకా అక్కడ ఉండొచ్చు చక్కగా మాకు అని చెప్పేసి అలా అయితే మా మామయ్య వేశారు. ఇంకా మేమైతే మినుములన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ట్రాక్టర్లో పోపించుకున్నాం కదా, అవైతే ఒకసారి ఇంకా ఒక లోడ్ అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వారు నేనైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. అక్కడ కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి కదా, అవైతే నేనైతే కోసేసి కవర్లోకి అయితే వేసేసుకున్నాను. పచ్చిగానే ఉన్నాయి, కాకపోతే పచ్చిగా ఉన్నా కూడా ఇంకా మళ్ళీ అయితే ఇంకా పొలం ఎవరు రారు కదా, పొలం దగ్గర అన్ని పనులు కూడా ఇంకా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇప్పట్లో పొలం అయితే ఎవ్వరూ రారు. అందుకని చెప్పేసి పచ్చిగా ఉన్నా ముగ్గినా ఏం చేసినా సరే ఇంకా అవి వేస్ట్గా పోతాయని చెప్పేసి పచ్చిగా ఉన్నా సరే కోసుకుని వెళ్ళిపోతున్నాను. అది కాకుండా పచ్చిగా ఉన్నా కూడా టమాటాలతో పచ్చడి చేస్తారు కదా, బాగుంటుంది అంటారు కదా, అందువల్ల అయితే నేను ఇంకా టమాటాలు అయితే కోసి పెట్టుకున్నాను. నాకు పొలం వస్తే ఫుల్గా ఆకలి వేసిద్ది. ఇక్కడ నేనైతే టమాటాలు తింటున్నాను. అందుకని చెప్పేసి మీకు వీడియో తీస్తున్నాను కదా, ఆగిపోదాం అనుకున్నాను, కానీ నవ్వలకుండా ఉండలేకపోతున్నాను. అంతే అబ్బా, పొలం వస్తే చాలు ఎందుకో తెలియదు కానీ ఆకలి వేసిద్ది. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఫుల్ ఆకలి వేసిద్ది. ఏదో ఒకటి అలా చేతిలో పట్టుకుని వెళ్తాను ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా మందు కొడడానికి వస్తాం కదా, అలాంటి టైంలో అయినా సరే యాపిల్ కానీ అలాంటివి ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా తెచ్చుకుని తింటా బయలుదేరుతాను. అలా అంటే అక్కడ గాలి ఆ వాతావరణానికి ఆకలి వేసేసిద్ది అనుకుంటా. నాకైతే ఫుల్ ఆకలి వేసిద్ది. ఇంకా పచ్చి టమాటాలే కానీ తినేస్తున్నాను చూసారా. ఇంకా ఎండలో అయితే ఇంకా అలా బయలుదేరేసేసాము మళ్ళీ రిటర్న్ అయితే. ఇంకా ఈసారి అయితే నేను రాను, మా వారు ఒక్కరే వస్తారు. ఇంకా ఆయన అయితే మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే అవుతుందంట, ఇంకా సగమో ఏమో అవుతాయి అంటున్నారు. ఇంకా ఆ సగం వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మా వారే వస్తారు. ఈ ట్రక్కులో అవన్నీ ఇంటి దగ్గర పోసేసి మా ఇంటి చుట్టుప్రక్కల పొలాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా మాకు అందుబాటులో ఉన్న పొలం దగ్గర అయితే పోసుకుంటున్నాము. ఇంకా మళ్ళీ వీటికి కాపలా కూడా ఉండాలి కదా. ఇంకా మా పిల్లలు చూడండి మా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో. చేతన్ పొలం వెళ్ళొచ్చా నేను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎక్కడికి రమ్మన్నాడు? ఎవరు? ఎక్కడికి రమ్మన్నాడు? పరచాలంట అయిపోతాకి. మరి ఏమో మరి ఎవరి దగ్గర తీసుకురాను.
ఇంకా అలా అయితే ఇంటికి వచ్చేసాము. పిల్లలైతే మా కోసం భలే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి ట్రాక్టర్ పాటలు వినిపిస్తాయి కదా! ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే పొలం దగ్గరికి వచ్చేసారు. పిల్లల్ని తీసుకుని అత్తయ్య అయితే ఇంకా పొలం దగ్గరికైతే వచ్చారు. ఇవి నెక్స్ట్ డే తీసిన వీడియోస్. ఇంకా ఆ రోజైతే ఇంకా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఎండలో వెళ్ళొచ్చాం కదా! ఇంకా నీరసంగా అనిపించింది. నేనేమో కానీ మా వారైతే మళ్ళీ ఇంకొకసారి అయితే సెకండ్ ట్రిప్‌కి కూడా వెళ్ళారు కదా! వామ్మో! ఆ ఎండలో అయితే అసలు అంటే మనకి కొత్త కదా! ఇంకా ఏదోలాగా అనిపించింది. హెడేక్‌గా అలా అయితే అనిపించింది. ఇంకా మినుములన్నీ చూసారా ఇంటికి వచ్చేసాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మినుముల గురించి ఇంకొక వీడియో అయితే ఉంది. అది కూడా నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ అలానే మేము ఇక్కడ ఉండడానికైతే కాపలాగా మళ్ళీ ఇక్కడ మినుముల దగ్గర కాపలాగా ఉండాలి కదా! అందుకని చెప్పేసి ఇలా కర్రలు అయితే పాతుకుని దోమతెర అయితే కట్టుకుని పైన పరజా అయితే కట్టుకున్నాము. ఇలా నైట్ కానీ పగలు కానీ ఇలా ఇక్కడే ఉండాలి. ఇంకా మినుములకి కాపలాగా గేదెలు ఇంకా ఏమైనా సరే వస్తాయి కదా! అందుకని చెప్పేసి ఇలా మినుములకైతే కాపలాగా ఉన్నాము. మొన్న ఎవరో ఒకరు కామెంట్ చేశారు, మీరు పొలంలో అలా ఒకరే ఒంటరిగా ఉండకండి అని చెప్పేసి. ఏం చేస్తాం చెప్పండి, మన ప్రాణమే అక్కడ ఉండగా ఇక మనం ఉండకోకుండా ఎక్కడ ఉంటాం చెప్పండి. ఇవన్నీ మాకు అలవాటేనండి. వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ అలవాటే. ఇంకా చూసారు కదా ఇక్కడ పక్కంతా కూడా రెడీ చేస్తున్నారు. ఎవరు ఉంటే ఇంకా వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు అని చెప్పేసి. ఎండేస్తుంది కదా ఇంకా బాగా, అందుకని చెప్పేసి పరజా ఇంకా నైట్ టైం పడుకున్నప్పుడు కూడా దోమలు కొడతాయి అని చెప్పేసి ఇలా అయితే దోమతెర అయితే రెడీ చేశారు. మా మామయ్య అలా అయితే పడుకుంటారు. ఎవరు ఖాళీ ఉంటే ఇంకా వాళ్ళే. గుడిసె భలే ఉంది కదా చూడడానికి. బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా వ్యూ చూడండి, అక్కడ నుంచి చూస్తుంటే భలే ఉంది కదా. ఇదంతా కూడా మా ఇంటి చుట్టుప్రక్కలే. అంటే మీకు ఇటు చూపిస్తూ ఉంటాను కదా చింత చెట్టు అటంతా కూడా. ఇంకా కాకపోతే ఇటు సైడ్ ఇంకా మినుముల్లో చూడండి ఎంత మట్టి ఉందో. బాబోయ్, ఈ మట్టి అంతా కూడా మళ్ళీ క్లీన్ చేయాలి. వీటికి అంతా ఎంత ప్రాసెస్ ఉంటుందంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. చూసే వాళ్ళకేమో ఏముందిలే వీళ్ళకి సంపాదిస్తున్నారు అన్నట్టుగా చూస్తారు. కానీ వీటికి అంటే పడే కష్టం మామూలుగా అయితే ఉండదు. చూపిస్తానులే అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా చేస్తారో ఇవన్నీ కూడా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చేసి నెక్స్ట్ అయితే అంగన్వాడీలో గుడ్లు అయితే తీసుకొచ్చాను. మార్నింగ్ తీసుకొచ్చాను. మా చిన్నోడైతే చేత్తో పట్టుకుని తీసుకువెళ్ళిపోయి ఒక గుడ్డు కూడా పగలగొట్టేసేసాడు. ఇంకా వాడేదో అంటే ఉడకబెట్టిన గుడ్లు అనుకుంటున్నాడు అనుకుంటా. ఇంక అందుకని చెప్పేసి తీసేసి డబ్బాలో పెడదాం, ఇంకా లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి ఇలా అయితే డబ్బాలో పెడుతున్నాను. గుడ్లన్నీ కూడా చిన్న బాబుకైతే ఇస్తారు కదా, పెద్ద బాబు అయితే ఇంకా స్కూల్ మానేశాడు కాబట్టి వాడికి ఇవ్వడం లేదు. వీడికి చిన్నోడికి మాత్రం ఇస్తున్నారు. ఇంకా వీడికి కూడా ఒక 4 మంత్స్ ఏమో ఇస్తారు అంతే. ఇంక తర్వాత వాడిని కూడా స్కూల్కి పంపించాలి కదా అంగన్వాడీకి. ఇలా ఎగ్స్ అన్నీ కూడా తీసి పెట్టుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు వేసవికాలం అయితే వచ్చేసింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే గుడ్లు అయితే అస్సలు నిల్వ ఉండవు. అదే కాకుండా ఈ అంగన్వాడీ గుడ్లు అయితే అస్సలు ఉండవు నిల్వ అయితే. ఇంకా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. గుడ్లన్నీ కూడా 25 ఎగ్స్ అయితే ఇంకా కొన్ని అయితే వాడేసాము. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలా డబ్బాలో పెట్టేసేసి పక్కకు పెడుతున్నాను, ఫ్రిడ్జ్లో పెడదాము అని చెప్పేసి. అవును, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిగతావన్నీ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఇంకా గుడ్లన్నీ కూడా సర్ది పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కేమో అన్నం కూడా వండేస్తున్నాను. ఈరోజు ఇంకా కర్రీ అయితే ఏమీ చేయాల్సిన పని లేదు. ముద్దపప్పు అయితే ఉంది, ఇంకా అది వేసేసుకుని సరిపెట్టేసుకుంటాము. ఏమైనా పచ్చడి తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్.